నేపాల్ సరిహద్దుల్లో మరోసారి అలజడి రేగింది. సరైన పత్రాలు లేకుండా బోర్డర్ దాటుతున్న జోర్డాన్ బ్రౌన్ ను అరెస్ట్ చేశారు. అతను ఎవరు, ఇండియాకు ఎలా వచ్చాడు, ఇక్కడ ఏం చేశాడు, నేపాల్ కు ఎందుకు వెళ్తున్నాడు అనే కోణాల్లో దర్యాప్తు సాగుతుంది. కేంద్ర నిఘా వ్యవస్థలు, భద్రతా బలగాలు కలిసి ఉన్నత స్థాయి దర్యాప్తును ముమ్మరం చేశాయి. విచారణలో అతను పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. తాను అమెరికన్ గా అతను అంటున్నారు. కాలిఫోర్నియాకు చెందిన వాడిని, యుఎస్ నేవీలో పనిచేశానని చెప్తున్నారు. సైనిక నేపథ్యంలో ఉందని చెప్తుండటంతో అంతర్జాతీయ డేటాబేస్ ఆధారంగా అతని ఐడెంటిటీని చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఎలాంటి అనుమానాస్పద దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. తాను థాయిలాండ్ లో పాస్పోర్ట్ పోగొట్టుకుని సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు అక్కడి నుండి గతేడాది నవంబర్లో గోవా చేరుకున్నట్లు జోర్డాన్ చెబుతున్నారు. మరోసారి తాను వియత్నాంలో పాస్పోర్ట్ పోగొట్టుకున్నానని, బంగ్లాదేశ్ మీదుగా చట్ట వ్యతిరేకంగా భారత్ లోకి ప్రవేశించానని బయటపెడుతున్నారు. మరి ఏది నిజం అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. తనిఖీల్లో నగదు, 2 మొబైల్ ఫోన్లు దొరికాయి. అతని వద్ద చైనా పాస్పోర్ట్, నేపాల్ కరెన్సీ, ఏఐ ట్రాన్స్లేషన్ పరికరం, మతపరమైన పుస్తకాలు లభించాయి. అతని వద్ద చైనా పాస్పోర్ట్ ఉండటంతో దర్యాప్తు సంస్థలు మరింత అలర్ట్ అయ్యాయి. कल दिनांक 11 जुलाई को एसएसबी द्वारा सोनौली के पास एक व्यक्ति को अनधिकृत रूप से नेपाल में प्रवेश करने के कारण पकड़ा गया और उससे पूछताछ की गई तो उसने अपना नाम जॉर्डन ब्राउन बताया और बताया कि वह कैलिफोर्निया अमेरिका का नागरिक है। अन्य एजेंसी द्वारा भी उससे पूछताछ की गई। पूछताछ में उनके द्वारा बताया गया कि वह टूरिस्ट वीजा पर थाईलैंड गया था, जहां उसका पासपोर्ट गुम हो गया। फिर वह किसी माध्यम से जल मार्ग से श्रीलंका पहुंचा, जहां से 2 नवंबर 25 को वह जल मार्ग से ही भारत आया था। तब से वह गोवा में रह रहा था। आज वह नेपाल जाना चाह रहा था जब एसएसबी द्वारा उसको पकड़ा गया। उसके पास से कोई वैध प्रपत्र नहीं मिले हैं। उसके द्वारा बताए गए दावों की जांच की जा रही है।